హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవన్ ట్రేడర్ మనీ. సో ఈరోజు మీరు తమ్మునేల్లో చూసినట్టు బెస్ట్ ఫారెక్స్ బ్రోకర్ అనమాట. వన్స్ మీకు లైవ్లో చూపిస్తా, అది బెస్ట్ ఫారెక్స్ బ్రోకర్ ఎందుకు విత్డ్రాల్ ఎంత ఫాస్ట్గా ఇస్తున్నారు అనేది లైవ్లో చూపిస్తా. సో ఈ వీడియో అంతా ఏంటంటే XM360 బ్రోకర్ గురించి. సో నాకు తెలిసిన వాటిలో ప్రెజెంట్ ఉన్న బెస్ట్ బ్రోకర్ ఇదే. ఎందుకంటే XNS అనేది ఇండియాలో న్యూ రిజిస్ట్రేషన్స్ స్టాప్ చేసింది. సో మనకి ఎప్పుడు వస్తుందనే ఒక క్లారిటీ కూడా లేదు. సో ప్రెజెంట్ ఉన్న వాటిలో XM360 ద బెస్ట్. సో మీకు విత్డ్రాల్ ప్రూఫ్ చూపిద్దామని, మీకు కూడా తెలుసుద్ది ఎంత ఫాస్ట్గా విత్డ్రా చేస్తుంది ఏంటి అనేది. సో వీళ్ళ సపోర్ట్ సిస్టమ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నాను, యూపీఐ ఎవరు యూజ్ చేయొద్దు. యూపీఐ ప్రెజెంట్ మనం ఫారెక్స్లో యూజ్ చేస్తున్నారు అంటే మీరు చాలా ప్రాబ్లంలు ఉన్నట్టు. యూపీఐ స్టాప్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉంది యూపీఐ పైన. వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చినా కూడా అకౌంట్స్ అనేవి ఫ్రీ చేసేస్తున్నారు. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. చాలా స్కామ్ అని ఇన్వాల్వ్ అవుతుంది. ఇదివరకులా కాదు, ఇప్పుడు చాలా ప్రాబ్లంగా ఉంది. సో యూపీఐ అనేది అసలు యూజ్ చేయొద్దు. ఓకే. సో XM360 ఇప్పుడు మనం చూద్దాం. విత్డ్రా చేసి అసలు ఎంత టైం పడుతుంది విత్డ్రా రావడానికి. మీకు ఎవ్రీథింగ్ చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది రియల్ అకౌంట్ లాస్ట్ ట్రేడ్ ప్రాఫిట్స్ అనమాట. $656 ఉన్నాయి. సో $600 అయితే విత్డ్రా చేద్దాం. అండ్ దేనిలోకి విత్డ్రా చేద్దాం అంటే బినాన్స్. మీకు ప్రాసెస్ కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఎలా చేయాలి ఏంటి అనేది చూసారు కదా. రెండు రిఫ్రెష్ చేశాను. ఇవి స్క్రీన్ షాట్స్ కాదు, రియల్ అకౌంట్సే. సో విత్డ్రా చేసి చూద్దాం. సో సో బ్యాలెన్స్ విత్డ్రా ఎలా చేయాలో కూడా తెలుస్తుంది. చూడండి, బ్యాలెన్స్ పైన క్లిక్ చేయండి, విత్డ్రా పైన క్లిక్ చేయండి. నేను క్రిప్టోలోకి విత్డ్రా చేస్తున్నాను. సో మనకి ఏ ప్రాబ్లం ఉండదు. నేను క్రిప్టోలోనే మోస్ట్లీ హోల్డ్ చేస్తాను. నాకు ఇండియన్ రూపీ ఏం నీడ్ లేదు ప్రెసెంట్. సో అందుకే స్టాక్ చేస్తున్నాను క్రిప్టో అనేది. సో ఇక్కడ బినాన్స్ పే, ఆన్లైన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, క్రిప్టో కరెన్సీ 3 ఆప్షన్స్ ఉన్నాయి. బినాన్స్ పే ద్వారా నేను ఇప్పటివరకు విత్డ్రా డిపాజిట్ చేయలేదు కాబట్టి నాకు లాక్లో ఉంటుంది. సో నేను క్రిప్టోకి అయితే విత్డ్రా చేస్తున్నాను. మీకు బినాన్స్ పే లాక్లో ఉన్నా పర్లేదు, మీరు బినాన్స్ పేకి విత్డ్రా చేసుకోవచ్చు. ఎలా అంటే క్రిప్టో కరెన్సీ యూజ్ చేసుకొని. సో క్రిప్టో కరెన్సీ సెలెక్ట్ చేశాను కదా. సో నేను బినాన్స్లోకి వెళ్ళి, బినాన్స్లో మీరు చూస్తే $13.5 ఉంది. ఎందుకంటే నేను ఇవన్నీ ట్రస్ట్ వాలెట్లో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. సో ఇక్కడ డిపాజిట్ అంటే మనం యాడ్ చేసుకుంటున్నాం కదా మనీని. సో డిపాజిట్ క్లిక్ చేయండి. డిపాజిట్ క్రిప్టో, సెండ్ క్రిప్టో టు యువర్ బినాన్స్ అకౌంట్, ఇది క్లిక్ చేయండి. P2P ట్రేడింగ్ కాదు. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. కాయిన్ సెలెక్ట్ చేసుకోండి. USDT, సెలెక్ట్ నెట్వర్క్. మోస్ట్లీ BEP20 బెటర్. సో చూసారా, మీరు BEP20 సెలెక్ట్ చేసుకుంటే ఈ అడ్రస్ ఇస్తుంది, QR కోడ్ ఇస్తుంది. సో మనం ఈ అడ్రస్కి అనేది మనం అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. సో నేను జీమెయిల్ కూడా పెట్టుకుంటాను. మీకు అన్ని లైవ్ ప్రూఫ్స్తో చూపిస్తా. సో అక్కడ మెయిల్ అయితే ఓపెన్ చేశాను. సో ఇక్కడ మనకి మెసేజెస్ వస్తాయి అనమాట, విత్డ్రా చేసినవి. 3 ప్రూఫ్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఈ వాలెట్ అడ్రస్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని విత్డ్రా, యూజ్ అనదర్ క్రిప్టో కరెన్సీ వాలెట్. సో ఇక్కడ ఇలా వస్తుంది. మీకు క్రిప్టో కరెన్సీ సెలెక్ట్ చేసిన తర్వాత USDT సెలెక్ట్ చేస్తున్నా. క్రిప్టో కరెన్సీ అడ్రస్ కాపీ పేస్ట్ చేసేయండి. చేసిన తర్వాత నెట్వర్క్ వెరీ ఇంపార్టెంట్. నెట్వర్క్ చూసుకోండి, ఏ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకుంటారు. BEP20. సో BEP20 అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. అక్కడ కానీ మీ మిస్టేక్ అస్సలు చేయకూడదు. సెలెక్ట్ టోకెన్, ఎస్. BEP20 వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎంత $600 అయితే విత్డ్రా చేద్దాం. 60,000 రూపీస్. నాకు INR నీడ్ ఉంది ప్రజెంట్. సో 60,000 అయితే విత్డ్రా చేస్తున్నాను. రిక్వెస్ట్ పైన క్లిక్ చేశాను. ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, వెరిఫికేషన్ అయితే అడుగుతుంది అనమాట. నేను మొబైల్లో చేసేస్తాను. సో మన ఫేస్ వెరిఫికేషన్ క్రిప్టో కరెన్సీ విత్డ్రా చేస్తున్నారంటే మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇది మన సేఫ్టీ కోసమే. సో ఎలా చేయాలి అంటే ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేయండి. నేను మొబైల్ ద్వారా చేస్తున్నాను. మీకు వెబ్ క్యామ్ అంటే వెబ్ క్యామ్ ద్వారా చేసేయచ్చు. కంటిన్యూ ఆన్ ఫోన్ క్లిక్ చేయండి. మనకు ఒక QR కోడ్ వస్తుంది. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి స్కానర్ యూజ్ చేసి స్కాన్ చేయండి. సో నేను గూగుల్ క్రోమ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో పాస్ అయితే అయిపోయింది అనమాట. చూద్దాం. ఓకే, ఇక్కడ కూడా వెరిఫికేషన్ కంప్లీట్ వచ్చేసింది. సో ఒక్కసారి వాలెట్ అడ్రస్ క్లారిటీగా చూసుకోండి. BEP20 USDT చూసారు కదా. USDT BEP20 అండ్ ఫస్ట్ 6 డిజిట్స్ అండ్ లాస్ట్ 6 డిజిట్స్ చూసుకోండి. OFC, OX1 OFC. ఓకే. సో అది కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత $600 రిక్వెస్ట్ టోకెన్ పైన క్లిక్ చేయండి. సో ఏ టైంకి రిక్వెస్ట్ పెట్టాను. ఓకే, యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అంట. సో మనకు మెయిల్ కూడా రావాలి. ఎస్, క్రిప్టో కరెన్సీ విత్డ్రాల్ కన్ఫర్మేషన్. సో ఇక్కడ మనం క్లిక్ చేయాలన్నమాట. చాలా మంది గుర్తుపెట్టుకోండి, విత్డ్రా చేసిన తర్వాత మన మెయిల్కి కన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. మనం వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ హియర్ చేస్తేనే ఇప్పుడు చూడండి కన్ఫర్మ్ అయినట్టు వస్తుంది. మస్ట్ అండ్ షుడ్గా మెయిల్ యాక్సెప్ట్ చేయాలి. మెయిల్ యాక్సెప్ట్ చేయకుండా మీరు ఎంత టైం ఉన్నా కూడా మీకు మనీ రాదు. సో మీరు ఎప్పుడైతే ఫేస్ వెరిఫికేషన్ చేశారో మెయిల్లో కూడా కన్ఫర్మ్ చేసుకోండి. సో ఇక్కడ చూసారా, వీ హ్యావ్ రిసీవ్డ్ రిక్వెస్ట్ అయితే రిసీవ్ అయింది 11:49కి. గాట్ ఇట్. సో ఎంత టైం పట్టుద్దో చూద్దాం.
నేనేం స్కిప్ చేయను. నేనేమి కట్ చేయను. చూద్దాం ఎంత టైం పట్టుద్దో. అప్రాక్సిమేట్‌లీ. సో, ఇక్కడైతే మనీ అయితే డెబిటెడ్ అయినాయి. చూడండి ఇక్కడైతే డెబిట్ అయినాయి కదా! $600 ఆన్ ది వే. సీ ఎంత క్విక్‌గా అయిందో చూడండి. విత్‌డ్రా రిక్వెస్ట్ అయితే ప్రాసెస్ అయిపోయింది. మీరు చూసుకుంటే నాకు ఇప్పుడే ఒక మెయిల్ వచ్చింది మీ ముందే. సో, విత్‌డ్రా రిక్వెస్ట్ ప్రాసెస్డ్ అనమాట. సో, ఇప్పుడు మనం చెక్ చేద్దాం. మనకి బినాన్స్ వాలెట్‌లోకి వచ్చినాయో లేదో. హిస్టరీ మీకు హిస్టరీ ఎక్కడ ఉంటదంటే, బ్యాలెన్స్ పైన క్లిక్ చేసి మేనేజ్ అనే ఆప్షన్ ఉంటది. మేనేజ్‌లో ట్రాన్సాక్షన్ హిస్టరీ అని ఉంటది. అక్కడికి వెళ్తే మీకు హిస్టరీ కనబడుతుంది. మనం విత్‌డ్రా చేసాం కదా! టుడే. సో, చూడండి ప్రాసెస్డ్ అని వచ్చింది. సో, ఇది ఐ థింక్ ఆల్‌మోస్ట్ వచ్చేసింది. హ్మ్. హ్మ్. చూద్దాం మన దానిలో క్రెడిట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో. వీళ్ళైతే 1 మినిట్‌లోనే ప్రాసెస్ చేశారు. మీరు చూసుకుంటే 11:50కి వచ్చింది. 11:49కి విత్‌డ్రా చేశాను. సో, 1 మినిట్‌లోనే ప్రాసెస్ చేశారు. ఈ మనం ఎప్పుడైతే ఇవి యూజ్ చేస్తామో, మన క్రిప్టో యూజ్ చేస్తామో, వాలెట్ టు వాలెట్ ట్రాన్స్‌ఫర్ అవ్వడానికి కొంచెం టైం పట్టుద్దనమాట. నెట్వర్క్ టు నెట్వర్క్ ట్రాన్స్‌ఫర్ అవ్వాలంటే. సో, ఇదే మనం కాలిక్యులేట్ చేసుకుందాం. బినాన్స్‌లోకి వచ్చిందే మనం కాలిక్యులేట్ చేసుకుందాం. చూసారా? నాకు మెయిల్ వచ్చేసింది. బినాన్స్ యూఎస్‌డిడి డిపాజిట్ కన్ఫర్మ్డ్. వితిన్ 2 మినిట్స్ అనమాట. 2 మినిట్స్‌లో నాకు విత్‌డ్రా అయితే వచ్చేసింది. యువర్ డిపాజిట్ ఆఫ్ $600 ఈస్ నౌ అవైలబుల్ ఇన్ బినాన్స్ అకౌంట్. సో, నాకు విత్‌డ్రా అయితే అయిపోయిందనమాట. యూఎస్‌డిటి సక్సెస్‌ఫుల్‌గా మీకు బినాన్స్ వాలెట్‌లో కూడా చూపిస్తాను చూడండి. యాహ్! సో, బినాన్స్ వాలెట్‌లో కూడా ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. సీ 613 ఎవ్రీథింగ్ మీ కళ్ళ ముందే చేశాను కదా! సో, ఎంత క్విక్‌గా ఉంది చూడండి ఎక్స్ఎం అనేది. చాలా అంటే చాలా బెస్ట్ బ్రోకరు. స్టిల్ ఇంకా ఎవరైనా రిజిస్టర్ అవ్వకపోతే లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. రిజిస్టర్ అవ్వండి. మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా నాకు అక్కడ టెక్స్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఫ్యూచర్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా మోస్ట్‌లీ 99% రాదు. బెస్ట్ బ్రోకర్ ఇది. ఇప్పటి నుండి కాదు 15 ఇయర్స్ పైనుండి ఉంటుంది. సో, చూస్తే మీరు వితిన్ 2 మినిట్స్‌లోనే అయిపోయింది. $600 వితిన్ 1 మినిట్‌లోనే వీళ్ళైతే రిక్వెస్ట్‌ని ప్రాసెస్ చేసేసారు. ఆ ట్రాన్సాక్షన్ స్పీడ్ అనేది కొంచెం డిలే ఉంటది. మనకి ఆహ్ వాళ్ళ వాలెట్ నుండి మన వాలెట్‌కి రావాలంటే. బట్ ఎంత క్విక్‌గా అయిందో చూడండి $600. సో, యాహ్! దిస్ ఈస్ ద బెస్ట్ బ్రోకర్ ప్రెజెంట్. ఎవరికైనా స్టిల్ అకౌంట్ లేకపోతే యూజ్ చేసుకోండి. మన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఆర్ మన వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయినా కూడా ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. సో, ఇక్కడ జాయిన్ అయినా కూడా మీకు కావాల్సిన లింక్స్ ప్రొవైడ్ చేస్తాం. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. సో, మీకు ఎనీ డౌట్ ఉన్నా మన వాట్సాప్ గ్రూప్‌లో అయితే ఇక్కడ మెసేజ్ చేయొచ్చు. సో, యాహ్! ఇది వీడియోకొచ్చేసి. ఐ హోప్ మీకు వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపించింది అనుకుంటున్నాను. డెఫినైట్‌లీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.